ప్రపంచ రాజకీయాల్లో ఒక ఫియర్ డిక్టేటర్గా ముద్రపడ్డ వ్యక్తికి భారతదేశంలోని ఒక చిన్న పట్టణంతో అన్బ్రేకబుల్ బాండ్ ఉందంటే నమ్ముతారా? వెనిజువలాని గడగడలాడించిన అధ్యక్షుడు నికోలస్ మదురో జీవితంలో ఒక హిడెన్ స్పిరిచువల్ చాప్టర్ ఉంది. అమెరికా దళాల చేతిలో ఆయన బందీ అయ్యే వరకు కూడా తన గదిలో ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువు ఫోటోను డీప్లీ పర్సనల్ సింబల్గా దాచుకుని ఉంచేవారంటే ఆ ప్రభావం ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ గురువు మరెవరో కాదు, సత్యసాయి బాబా. కేథోలిక్ బ్యాక్గ్రౌండ్లో పెరిగి హార్డ్కోర్ రాజకీయ నాయకుడిగా ఎదిగిన మదురోను ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి వైపు నడిపించిన శక్తి వెనుక ఒక ఇంట్రిగ్యూయింగ్ స్టోరీ దాగి ఉంది. ఈ స్పిరిచువల్ కనెక్షన్కి బ్రిడ్జ్గా మారింది మదురో భార్య సీలియా ఫ్లోర్స్. ఆమె పరిచయం ద్వారా సత్యసాయిబాబా గురించి తెలిసిన మదురోకి అది మొదట క్యూరియాసిటీలా కనిపించిన కాలక్రమేణా ఒక డీప్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్గా మారింది. 2005లో ఈ దంపతులు భారతదేశానికి వచ్చి ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికాను ఓపెన్లీ ఛాలెంజ్ చేసే నాయకుడు ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువు ముందు నేలపై కూర్చుని ధ్యానం చేయడం అప్పట్లో నిజంగా ఒక అన్బిలీవబుల్ మూమెంట్. ఆ సమయంలో తీసిన ఫోటోలు ఇప్పటికీ ఒక స్పిరిచువల్ మిస్టరీలా చక్కర్లు కొడుతున్నాయి. పాలిటిక్స్కి పూర్తిగా ఆపోజిట్ అయిన ఇండియన్ ఫిలాసఫీకి ఒక లాటిన్ అమెరికన్ లీడర్ ఇలా సరెండర్ అవ్వడం ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు. పవర్లోకి వచ్చిన తర్వాత కూడా మదురో తన భక్తిని కన్సీల్ చేయలేదు. తన అఫీషియల్ ఆఫీస్లో సాయిబాబా ఫోటోను ప్రామినెంట్లీ ఉంచుకుని రోజు కొంత సమయం ప్రేయర్కి కేటాయించేవారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2011లో సత్యసాయిబాబా మహాసమాధి చెందినప్పుడు వెనిజువెలా దేశం మొత్తం ఒక రోజు నేషనల్ మౌర్నింగ్ ప్రకటించడం ఇంటర్నేషనల్ మీడియాలో షాక్ వేవ్స్ క్రియేట్ చేసింది. ఒక విదేశీ స్పిరిచువల్ గురువు కోసం జాతీయ అసెంబ్లీ సంతాప తీర్మానం చేయడం హిస్టరీలో అరుదైన సంఘటనగా మారింది. ఎకనామిక్ క్రైసిస్ కారణంగా అనేక ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ వెనిజువెలాని విడిచిపెట్టిన సత్యసాయి సేవా సంస్థల కార్యకలాపాలు మాత్రం అన్ఇంటరప్టెడ్గా కొనసాగాయి. ఇది మదురో బాబాల మధ్య ఉన్న స్పిరిచువల్ ట్రస్ట్కి సైలెంట్ ప్రూఫ్లా నిలిచింది. పొలిటికల్ ప్రెషర్ పీక్కి చేరిన సమయంలో తన పదవికే కాదు ప్రాణానికి ముప్పు ఏర్పడిన వేళ కూడా మదురో బాబాని మర్చిపోలేదు. 2025 నవంబర్లో ఆయన అరెస్టుకు కొద్ది రోజుల ముందు సాయిబాబా శతజయంతి సందర్భంగా పంపిన సందేశం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాబాను జ్యోతిర్మయ స్వరూపుడిగా అభివర్ణిస్తూ ఆయన జ్ఞానం మనల్ని ఎప్పటికీ వెలుగులో ఉంచాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం మదురోని డిక్టేటర్గా చూసినా ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇన్నర్ పీస్ కోసం పుట్టపర్తి వైపు చూస్తూనే ఉన్నారు. పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా వ్యక్తిగతంగా తనను నడిపించింది ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువు చూపిన మార్గమే అన్నది ఆయన నమ్మకం. పవర్ పోయినా ఫ్రీడమ్ పోయినా మదురో జీవితంలో పుట్టపర్తితో ఉన్న ఈ బంధం మాత్రం అన్చేంజ్డ్ స్పిరిచువల్ మిస్టరీగా మిగిలిపోయింది.